ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొన్ని మాటలు చెప్పుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 వచనం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనుల వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేయుదును. హల్లెలూయా. అవును ప్రియ బిడ్డలారా, దేవుడు నుండి ప్రయాసే భారం వస్తుంది జనులరా, నా వద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తాను. ప్రయాసం మీ భారం సమస్తం నా దగ్గర రండి, మీకు విశ్రాంతి కలగజేసమాట. దేవుడు కొన్ని జీవితంలో కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. అవి భారంతో మీరు ఉన్నారు. మీ జీవితాన్ని, మీ బతుకుని మారుస్తారన్న దేవుడు. ఎందుకంటే దేవదేవుడు ఎన్ని కష్టాల్లో, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు సరే ఆయన వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నా, నీకు ఎన్ని కష్టాలు సరే, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు సరే, నా వద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తాను. కొన్ని జీవితాల్లో శోధనలో, కష్టాల్లో, శ్రమల్లో, నిందల్లో ఉన్నారు. కొన్ని బతుకుల్లో మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, భార్య భర్తల్లో సంఖ్యత లేదు, తల్లిదండ్రుల్లో సమాధానం లేదు, నెమ్మది లేదు. మీ కుటుంబంలో గందరగోళం ఉంది, పరిస్థితుల్లో బయటికి కనిపించకపోయిన మీ హృదయాల్లో గందరగోళం. ఈ బతుకు ఎందుకు, ఈ జీవితం ఎందుకు, నేను ఎందుకు, నాకు ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది, చచ్చిపోతే బెటర్ కదా, ఈ జీవితం నాకు ఎందుకు నువ్వు అనుకుంటున్నా. బహుశా నువ్వు భయపడకో. నా దేవుడు ఏమనంటే, నీ భారం సమస్తం కూడా నా దగ్గర రా, నీ కన్నీరంగా నా తండ్రి దగ్గర మోకరించి దేవుని పట్ల కార్యం జరిగిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎంత భారం మోసినా సరే దేవుని పట్ల కార్యం జరిగిస్తాడు. మా తండ్రి అంత గొప్ప దేవుడు, జీవం గల ప్రాణముడు దేవుడు. దేవదేవుడు ఏముందంటే,